హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు మనం ఎగ్ని జున్నులాగా తయారు చేసుకుని దాన్ని క్యూబ్లాగా కట్ చేసుకొని దాంతో కర్రీ చేసుకుందాము. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఎగ్ జున్నుతో చేసిన ముక్కల కర్రీ. స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని పావు కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపగుండ్లు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు వేగిపోతాయి. ఇవి వేగిపోయాయి, నాకు అరకప్పు వరకు అయ్యాయి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. నేను 3 ఎగ్స్ని తీసుకొని బీట్ చేసి పెట్టుకుంటున్నాను. వీటిని 5 మినిట్స్ వరకు బీట్ చేయాలి. నా దగ్గర మజ్జిగ చిలికి కవ్వం ఉంటే దాంతో బీట్ చేస్తున్నాను. మీ దగ్గర బీటర్ ఉంటే 5 మినిట్స్ వరకు బీట్ చేసుకోండి. ఎగ్ని మనం కుక్ చేసినప్పుడు స్పాంజీగా వస్తుంది. ఇలా బీట్ చేయడం వల్ల లాస్ట్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని 1 మినిట్ బీట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎగ్ ఉడికించుకునే గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసుకుంటున్నాను. ఎల్లో వైట్ ఎగ్ని ఏమి సపరేట్ చేయలేదండి, 2 కలిపే బీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్లో తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఎగ్ బ్యాటర్ ఉన్న గిన్నెను మధ్యలో పెట్టుకుంటున్నాను. దానిపై మూత వేసుకొని లో ఫ్లేమ్లో 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. తాలింపు కోసం 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను చాప్ చేసి పెట్టుకున్నాను. మనం వేయించి పెట్టుకున్న మిశ్రమం అనేది చల్లారిపోయింది. దీన్ని మిక్సీ వేసుకుంటున్నాను. మెత్తని పొడిలా పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అన్ని హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఎగ్ జున్ను రెడీ అయిందో లేదో చూద్దాము. కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాతే నేను మూతను ఓపెన్ చేశాను. ఎగ్ జున్ను అనేది బాగా పొంగిపోయింది. ఇప్పుడు చాకుతో అంచులన్నిటిని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చాలా బాగా కుక్ అయింది. ఎగ్ జున్నుని మీడియం సైజు ముక్కలాగా కట్ చేసుకుంటున్నాను. చాలా ఫ్లఫీగా వచ్చింది. తాలింపు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, పావు స్పూన్ అల్లం వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ జున్ను ముక్కలను కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది గట్టిగా ఉంటుంది అండ్ క్రిస్పీ కూడా, మరియు ఏమైనా పచ్చి వాసన పోతుంది. ముక్కలు అనేవి వేగిపోయిన తర్వాత చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే ఇలా కూడా తినొచ్చు, లేదు అంటే ఇంకొంచెం గ్రేవీగా కావాలి అనుకున్నప్పుడు ఈ పొడిని కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. వేయించుకున్న పల్లీల పొడిని 3 స్పూన్లు వేసాను. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. 100 ml వాటర్ పోసుకున్నాను. ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అనేది. నేను ఇక్కడ వాటర్ అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకున్నానండి. 5 నిమిషాల టైం అనేది సరిపోతుంది. మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని జ్యూసీగా కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం లెమన్ని కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.